రిక్వెస్ట్ని S2R 52TUగా రాస్తే యాసిడ్ని ఎలా రాయాలి? ఒకసారి జాగ్రత్త చూస్తే ఆర్కి నెక్స్ట్ లెటర్ ఎస్ సరిపోయింది, క్యూకి నెక్స్ట్ లెటర్ ఆర్ సరిపోయింది. అమ్మా ఈని వదిలేసాను, తర్వాత రాసుకుందాం దాని గురించి. యూని ఈని కూడా వాడు నెంబర్స్ రాశారు తర్వాత చూసుకుందాం. ఎస్కి నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి టీ సరిపోయింది, టీకి నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి యూ సరిపోయింది. అంటే RQSTలకి కోడ్ రాశాడు, EUEల్ని ఆపేశాడు. అవునా కాదా? ఓకే, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఈ EUE ఈ మూడు ఏంటి అంటే ఓవెల్స్. అవునా, అచ్చులు అంటాం తెలుగులో అయితే. ఈ ఓవెల్స్ కోడ్ ఆపేశాడు, కోడ్ని నెంబర్లోకి మార్చాడు. కాన్సనెంట్స్ అన్నిటికీ ఏమో నెక్స్ట్ ఆల్ఫాబెట్ రాశాడు. అంటే ఇక్కడ కూడా కాన్సనెంట్స్ ఎవరున్నారమ్మా? CD. అంటే వీళ్ళకి నెక్స్ట్ ఆల్ఫాబెట్, Cకి నెక్స్ట్ D, Dకి నెక్స్ట్ E. అంటే ఇక్కడ Aకి Iకి కోడ్ రాయాలి. కుదిరితే ఈ రెండింటితో ఆన్సర్ చెప్పగలరేమో చూసేయండి, చెప్పలేకపోతే అప్పుడు చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంటాడు, రెండో వాడు నాలుగో వాడు DE. ఓకే, DE అంటే వీళ్ళిద్దరూ క్యాన్సిల్ అయిపోయారు. ఓకే ఫైన్. మరి వీళ్ళిద్దరిలో ఎవరైనా ఆన్సర్ చెప్పాలిగా. ఈజీగా చెప్పాలి అంటే ఇక్కడ AI ఉన్నాయి. AI అంటే ఓవెల్స్, ఓవెల్స్ ప్లేస్లోకి ఏం రావాలి? నెంబర్స్ రావాలి. అక్కడ నెంబర్స్ రావాలా అంటే వీడు కూడా కదా, ఆన్సర్ వీడే. చూడమ్మా 1D3E సరిపోయిందిగా. సో ఇది ఒక రకంగా ఆన్సర్ చెప్పడం. ఇందులో కొంతమంది కూడా డౌట్, సార్ మీరు ఆన్సర్ అలా చెప్పారు కానీ దీని లాజిక్ ఏంటో చెప్పలేదు, అది కూడా చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా? చూడమ్మా లాజిక్ ఏంటి అంటే మనకి ఓవెల్స్ ఏమేమి ఉన్నాయమ్మా? AEIOU. దీన్ని 1 2 3 4 5 అనుకుంటా. ఇప్పుడు చూడండి కోడ్ సరిపోద్ది. E అంటే 2 రావాలి, అవునా? U అంటే 5 రావాలి, మళ్ళీ E అంటే 2 రావాలి, అవునా? చూడండి నాకు సరిపోయేమో 2 5 2. ఓకే, అర్థమైందా? కోడ్ ఏం చేశాడు? A to Z ని 1 2 3 4 5గా రాసుకోకుండా ఈసారి ఓవెల్స్ వరకు 1 2 3 4 5 రాసుకొని ఆ నెంబర్స్ రాశాడు ఇక్కడ. అంటే ఇక్కడ A ఉన్నాడు కాబట్టి 1, ఆ తర్వాత I ఉన్నాడు కాబట్టి 3, అంటే 1D3E సరిపోయిందా లేదా? ఇది కోడ్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు చెప్పాను ఇక్కడ. ఒకటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ సింప్లెస్ట్గా ఎలా పెట్టాలి, ఎక్కువగా లాజిక్ గురించి ఆలోచించకుండా టక్కన పెట్టడం ఎలాగా. రెండోది వచ్చేసరికి లాజిక్ ఆలోచించాల్సి వస్తే ఇది ఒక బ్యూటిఫుల్ లాజిక్, అవునా కాదా? కాబట్టి ఆ లాజిక్ ఎలా రావాలో కూడా చెప్పాను నేను, అవునా? రైట్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. మా A26 సన్ 27. అమ్మ నాకు A26 చూడగానే ఓకే అమ్మ ఏకి ఆపోజిట్ పేరు Z26 సరిపోయింది. అంటే ఆపోజిట్ లెటర్ దాని పొజిషన్ వాల్యూ రాశాడు. అంటే SUN కూడా నేను ఆపోజిట్ పేరు ఏమో అని అనుకుంటున్నాను, ట్రై చేద్దాం. Sకి ఆపోజిట్ H అంటే 8, Uకి ఆపోజిట్ F అంటే ఎంతమ్మా 6, Nకి ఆపోజిట్ M అంటే 13. మొత్తం యాడ్ చేయండి. 8 + 6 14, 14 + 13 27 సరిపోయింది. ఇప్పుడు మనకేం కావాలమ్మా? CAT CAT అంటే ఆపోజిట్ పేరు రా సమ్ చేస్తున్నాడు, అవునా కాదా? నేను కూడా ఆపోజిట్ పేరు రా సమ్ చేస్తా, ఓకేనా? సో Cకి ఆపోజిట్ ఎవడమ్మా వాడు? X అంటే 24, Aకి ఆపోజిట్ Z అంటే 26, Tకి ఆపోజిట్ G 7. 24 26 యాడ్ చేస్తే 50 + 7 అంటే ఎంతమ్మా? 57. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? C ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? C. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. డ్రైవర్ = 12, ఓకే. పెడెస్ట్రైన్ = 20, యాక్సిడెంట్ = 16, అయితే కార్ ఏంటి? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డ్రైవర్ అంటే 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి, వీటి 12 ఇచ్చాడు అంటే డబల్ చేశాడు, అవునా? పెడెస్ట్రైన్ గురించి కూడా ఒకసారి లెక్కదామా? కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి కాబట్టి అక్కడ 20 ఉంది, అంటే డబల్ సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చెప్పడమ్మా 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కాబట్టి డబల్ సరిపోయింది. అంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ చూసుకొని దాన్ని డబల్ చేస్తాం, అవునా? అంటే ఇప్పుడు కార్లో కూడా చూడండి 1 2 3 ఉన్నాయి కాబట్టి డబల్ చేస్తే ఎంతమ్మా? 6. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? B is the answer. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో REFRIGERATOR ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ROT ARE GIRF గా కోడ్ చేశాడు. అంటే ఏం చేశాడమ్మా? రివర్స్లో రాశాడు, అంతేనా కాదా? ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అదే కోడ్ చేస్తే సోని ఎలా కోడ్ చేయాలి, దీన్ని ఎలా కోడ్ చేయాలి? ఎలా కోడ్ చేయాలంటే ఏం చేయాలి? రివర్స్ చేయాలి, అంతేనా కాదా? అంటే AMMU, ఓకే. AMMU లేదు, AMMU లేదు, అయిపోయింది. ఆన్సర్ ఇస్ Z. కాబట్టి చూడండి మీరు కూడా చూసుకో, AMMU అయిపోయింది. NITION సరిపోయింది, ఓకేనా? దిస్ ఈస్ ద ఆన్సర్, ఓకేనా? రైట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో సాలిడ్ అనే పదాన్ని ఎలా రాశాడమ్మా? WPSLPIMFHAగా రాస్తే ఓకే ATEXXQIBVO అనే కోడ్ దేన్ని సూచిస్తుంది అని అడుగుతున్నాడు. ఇది కూడా మనం ఇందాక చెప్పుకున్న మోడల్ కదా. రైట్, గ్రేట్. సో మనకి స్పేస్ కాల్ కూడా కొంచెం జూమ్ అవుట్ చేసుకుని రాసుకుందాం. ఓకే చూడమ్మా,
ఒక కోడ్ భాషలో దేని రాసాడమ్మా సాలిడ్. ఓకే, సో ఇక్కడ రాసుకుందాం SOLID. ఓకే, ఎలా రాసాడమ్మా వాడు WPS LPI MFHA. ఓకే, ఇప్పుడు దీన్ని అనలైజ్ చేస్తే ఆటోమేటిక్గా కోడ్ వచ్చేస్తుంది, అవునా కదా? అనలైజ్ చేయడమ్మా. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. ఓకే, ఇది పాయింట్ 1. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక్కొక్క దాన్ని 2 అక్షరాలుగా కోడ్ చేశాడు, అవునా? S అంటే 19, ఇది 23, ఇది 16. అంటే నాకేమనిపిస్తుంది తెలుసా, +4 జరిగింది, అలాగే -3 జరిగింది, అవునా? ఏం జరిగిందమ్మా? +4 -3. రిమైనింగ్ వాటికి కూడా అలాగే జరిగితే నేను ఆ ఎగ్జామ్షన్ కరెక్ట్ అనుకుని నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తా, అవునా? రైట్, చూడమ్మా నెక్స్ట్ ఎవడు ఉన్నాడమ్మా ఇక్కడ? O అంటే ఎంత? 15. మనకేం జరగాలి? +4 సరిపోయింది. -3 అంటే O -3 అంటే 12 సరిపోయింది. నెక్స్ట్ L అంటే 12, +4 -3 జరగాలి, అవునా? +4 12 + 4 అంటే 16 సరిపోయింది. నెక్స్ట్ వన్ -3 అంటే 12 - 3 అంటే 9 సరిపోయింది. ఓకే, 9 అంటే I. నెక్స్ట్ వన్ సో I అంటే 9, ఫస్ట్ +4 9 + 4 అంటే 13 M సరిపోయింది. -3 చేస్తే 6 F సరిపోయింది, అవునా? నెక్స్ట్ D అంటే ఎంత? 4. ఫస్ట్ ఏం చేయాలి? +4 చేయాలి. అంటే 4 + 4 అంటే 8 సరిపోయింది. 4 - 3 అంటే 1 సరిపోయింది HA, అవునా? అంటే +4 - 3 పర్ఫెక్ట్గా సింక్ అయింది. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలమ్మా? సో దీన్ని +4 - 3 చేసుకోవాలి, అవునా కాదా? రైట్ అమ్మా. సో ఇప్పుడు రివర్స్ అయినా రండి. అంటే రివర్స్ వచ్చేటైతే ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఫస్ట్ లెటర్ అంటే ఇప్పుడు 2 లెటర్స్లో ఎవరో ఒక్కడిని తీసుకుంటే మనం ఆన్సర్ చెప్పేయచ్చు, అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే +4, ఇటు నుంచి వెళ్తే -4 అంటే W -4, S -4, P -4 అలా సరిపోతుందిగా. అంటే ఇక్కడ కూడా ప్రతి ఇద్దరిద్దరుగా ఒక్కడిని తీసుకుంటే సరిపోతుంది, అవునా? అంటే ఇద్దరిద్దరిని ముందు విడగొట్టుకుందాం. ఓకే, అందులో ఒక్కడిని తీసుకుందాం. ఫస్ట్ ఏ -4 చేయాలి. ఏ అంటే ఎంత? 27, అవునా? 1 అని తీసుకోవచ్చు, 27 అని కూడా తీసుకోవచ్చు కదా. నేను 27 తీసుకుంటాను, ఎందుకంటే 1 తీసుకుంటే మళ్ళీ నెగిటివ్, అంత కన్ఫ్యూజన్ దేనికి? 27 -4 చేస్తే 23 అంటే ఎవరు? Wతో స్టార్ట్ అవ్వాలి, అంటే వీడిని కొట్టేసా. నెక్స్ట్ అమ్మా అన్ని చోట్ల ఏనే ఉంది కాబట్టి వీడిని వదిలేసా. ఆ నెక్స్ట్ వన్ అంటే వీడిని చూద్దాం. ఎక్స్ అంటే ఎంత? 24. నువ్వేం చేయాలి? -4 చేయాలి. 24 - 4 అంటే 20 అంటే ఎవరు? T. సరిపోయిందా లేదా? ఓకే, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, అంటే ఇంకా అవసరం లేదు, వెతకక్కర్లా. వెతకాలంటే తర్వాత చూసుకో. I అంటే 9 -4 E సరిపోయింది. V అంటే 22 -4 18 R సరిపోయింది. అంటే వాటర్ అనే దానికి కోడ్ ఇది. వాడు ఇది దేనికి కోడ్ అని అవుతున్నాడు అంటే వాడు ఒరిజినల్ వర్డ్ ఇవ్వాల, కోడెడ్ వర్డ్ ఇచ్చాడు, అవునా కదా? నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి బ్యూటిఫుల్ క్వశ్చన్స్ని ఒకసారి కాదు 2 సార్లు వినండి, మంచిదే. ఓకేనా? దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. లైట్ని మార్నింగ్ అని, మార్నింగ్ని డార్క్ అని, డార్క్ని నైట్ అని, నైట్ని సన్రైజ్ అని, సన్రైజ్ని డస్క్ అని అంటే మనం ఎప్పుడు నిద్రిస్తాము? ఎప్పుడు నిద్రిస్తామంటే ఈ మధ్య ప్రేతాలు ఎక్కువైపోయామ్మా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే డే టైంలో నిద్రపోతున్నారు. తప్పు, అలా చెప్పమాకండి. ఎప్పుడు నిద్రపోతామంటే నైట్ అనే చెప్పాలి, ఓకేనా? అంటే లైట్ని ఏమని పిలవాలి? మార్నింగ్ని డార్క్ని నైట్. అంటే నైట్ని ఏమని పిలవాలి? చూడండి, నైట్ని సన్ రైజ్ అని పిలవాలి, అవునా కాదా? నేను మామూలుగా అయితే నిద్రపోయేది నైట్, మరి ఆ లాంగ్వేజ్ ప్రకారం నైట్ని ఏమని పిలవాలి? సన్ రైజ్ అని పిలవాలి. అంటే ఆ లాంగ్వేజ్ ప్రకారం నేను ఎప్పుడు నిద్రపోతానమ్మా? సన్ రైజ్. అంటే ఏంటమ్మా ఆన్సర్? ఏ ఇస్ ద ఆన్సర్, ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రభాలోని అక్షరాలను 27595గా, తిలక్ని 368451గా కోడ్ చేస్తే భారతిని ఏ విధంగా కోడ్ చేయవచ్చు? ఓకే, గుడ్. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ నాకు కనబడుతున్న బ్యూటీ ఏంటంటే ఏ అనేది మొత్తం 3 సార్లు వచ్చింది, 3 చోట్ల కూడా సేమ్ కోడ్ ఉంది చూడండి. సో 5 ఇక్కడ కూడా ఏముందమ్మా? 5 సరిపోయిందా లేదా? అంటే నాకు విషయం అర్థమైంది. ఎక్కడ ఏ కనబడితే అక్కడ 5 రాస్తున్నాను అంటే ఇది డైరెక్ట్ కోడింగ్ అయి ఉంటుంది, అవునా కాదా? రైట్. సో ఇది డైరెక్ట్ కోడింగ్ కాబట్టి ఏ అంటే 5 ఫిక్స్ చేసా, మరి పి అంటే 2, అవునా? అలా మన కోడ్ దేనికి కావాలో దాన్ని రాసేసుకోవచ్చు. ఇప్పుడు అడిగిన దాంట్లో కోడ్ రాసుకుందాం. చూడమ్మా, భారతి. బి అంటే ఎక్కడ ఉందో చెప్పండి? బి ఇక్కడ ఉంది. అంటే లాస్ట్ నుంచి రెండో వాడు ఇవ్వడం ఇక్కడ 9, అంటే బి ప్లేస్లో 9 ఉండాలి. నెక్స్ట్ హెచ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ నుంచి రెండో వాడు, అంటే రెండో వాడు ఇవ్వడం ఇక్కడ 6, అంటే 9 6, అంటే 9 5 క్యాన్సిల్, 9 5 క్యాన్సిల్, అంటే 9 6తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏ అంటే ఇప్పుడే అనుకున్నాగా 5 అని. ఓకే, ఏ అంటే 5, అంటే 9 6 5 అంటే ఇది ఆన్సర్, ఇది కాదు. ఓకే, ఎగ్జామ్లో కూడా ఇంతవరకు చేసి ఆన్సర్ పెట్టేయండి. ఓకే, సో ప్రాక్టీస్ చేసినప్పుడు కావాలంటే మిగిలిన కూడా వెరిఫై చేసుకోండి, ఓకేనా? ఎగ్జామ్లో మాత్రం ఇంతటితో ఆపేయండి. ఓకే, నెక్స్ట్ అమ్మ ఆర్ అంటే ఎక్కడ ఉందో చూడండి. సో రెండోది అంటే ఎవరు ఇక్కడ? 7, ఎస్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏ అంటే 5 సరిపోయింది. మళ్ళీ ఈసారి టీ అంటే ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్ అంటే ఎవడు? 3 సరిపోయింది. లాస్ట్ లెటర్ ఐ ఎక్కడ వచ్చిందమ్మా? THI మూడో వాడు, అంటే 8 సరిపోయింది.
సో ఆన్సర్ ఇస్ చి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. నౌ లెట్ us see the next question. ఒక సాంకేతిక భాషలో 134 కి అర్థము మంచిది మరియు రుచికరమైనది. ఇది మనకి చైనీస్ కోడింగ్ లాంటిది కాబట్టి రీరైట్ చేసుకుందాం, లేకపోతే కష్టంగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి కూడా చూసి చెప్పేయచ్చు మన దగ్గర ఆ కెపాసిటీ ఉంటే, లేదంటే రాసుకోవచ్చు. ఓకే అమ్మ, మనకు క్లియర్గా అర్థం ఉండడం కోసం రాసినాడమ్మా. 134 అంటే ఏంటమ్మా? మంచిది మరియు, అంటే ఒరిజినల్గా మనం మంచిది మరియు రుచికరమైనది అంటాము. దాన్ని ఆ భాషలో ఏమంటామమ్మా? 134 అని పిలుస్తాం. ఓకే, ఏమనాలమ్మా మనం? మంచిది మరియు రుచికరమైనది. ఓకే, దీన్ని ఏమన్నా రాయాలమ్మా? 134. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడమ్మా? 478 అనే దానికి అర్థం ఏంటమ్మా? సో చూడుము మంచి బొమ్మలు. ఏదమ్మా? చూడుము మంచి బొమ్మలు. ఓకే, దీన్ని ఏమన్నా రాయాలమ్మా? 478. ఓకే, రైట్. మూడోది ఏ స్టేట్మెంట్ చూడమ్మా? 729 కి అర్థము బొమ్మలు ఎంతో శ్రేష్టమైనవి. 729 అంటే ఏంటమ్మా? బొమ్మలు ఎంతో శ్రేష్టమైనవి. ఎవరెవరు కామన్ ఉన్నారో కూడా మీరు చూసుకుని ఉండొచ్చు. ఓకేనా? మీకు పని అయిపోతూ ఉంటుంది. ఓకే, దీని ఏం రాసుకున్నామా? 729. ఓకే, ఇప్పుడు చూడండి వాడు క్వశ్చన్ అడిగాడో మనం ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? 497కి అర్థం ఏంటి అని అడిగాడమ్మా. ఓకే, ఫస్ట్ పాయింట్, 4 అనేది ఎక్కడెక్కడ ఉంది? 4 ఈ రెండు చోట్ల ఉంది. అవునా? ఆ రెండు చోట్ల ఉందంటే మనం వెంటనే అబ్జర్వ్ చేస్తానమ్మా. రెండు చోట్ల 4 ఉందంటే రెండిట్లో కామన్గా ఉన్న వర్డ్ ఏంటో చూద్దాం. ఓకే అమ్మా, ఈ రెండిట్లో మనం ఇక్కడ తెలుగుకి ఇంగ్లీష్కి తేడా ఏంటంటే, ఇంగ్లీష్లో గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అంటే సరిపోతుంది. అదే ద బాయ్ ఈజ్ గుడ్, ద గర్ల్ ఈజ్ గుడ్ అంటే రెండు చోట్ల గుడ్ అనే పదమే ఉంటుంది. కానీ తెలుగులోకి వచ్చేసరికి ఆ బాలుడు మంచివాడు అని ఒక చోట, మంచిది అని రెండో చోట వస్తుంది. అవునా కాదా? కాబట్టి ఇవి ఇంగ్లీష్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసే క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ మంచివాడు, మంచిది, మంచి ఇవన్నీ ఒకే రకంగా తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, మంచిది ఉంది, మంచి ఉంది. అవునా కాదా? అంటే ఈ రెండు సేమే మన దృష్టిలో. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తానంటే 4 రెండు చోట్ల కామన్గా ఉంది, రెండు చోట్ల కామన్గా ఉన్న వర్డ్ ఏంటమ్మా? మంచి. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన పని ఏంటంటే, సో ఎక్కడైతే మంచి అనే ఆప్షన్ ఉందో దాంతో ట్రై చేయాలి. ఎందుకంటే 4 ఉండాలి కాబట్టి మంచి అనేది కంపల్సరీ. ఇందులో మంచి లేదు, కొట్టేశా. ఇందులో కూడా మంచు లేదు, కొట్టేశా. ఈ రెండు చోట్ల మంచి ఉంది. ఓకే, ఫైన్ నాకు. కానీ 497 అంటే ఎన్ని అక్షరాలు ఉంటాయి? 3 ఉన్నాయంటే ఇక్కడ మనకి 3 పదాలు ఉండాలి. వీడియో సార్ 2 ఇచ్చారంటే వీడిని కూడా కొట్టేసా. అంటే ఆన్సర్ అమ్మా సి. ఇలా చెప్పేయచ్చు. డౌట్ వస్తే మిగిలిన కూడా వెతకండి అంతే. ఓకేనా? నెక్స్ట్ ఏముందమ్మా? ఇక్కడ 4 అయిపోయింది, నెక్స్ట్ 7 చూస్తున్నానమ్మా. ఓకే, ఎందుకంటే 7 కూడా రిపీట్ అయింది చూడండి, రెండు చోట్ల 7 రెండు చోట్ల వచ్చింది. అంటే రెండో దాంట్లో మూడో దాంట్లో కామన్గా ఉండడమ్మా బొమ్మలు. అంటే బొమ్మలు ఉండడం మ్యాండేటరీ. అవునా? రైట్, బొమ్మలు రాసేసాను. ఓకే, ఇక్కడ బొమ్మలు కూడా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇక మూడోది ఏంటమ్మా? 9. ఈ 9 గురించి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 9 అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ఇంకెక్కడా లేడు. అవునా? రైట్ అమ్మా. సేమ్ టు సేమ్ 2 కూడా ఎక్కడ లేడు. అంటే 9, 2 వీళ్ళిద్దరిలో ఒకడు ఎంతో, ఒకటి శ్రేష్టమైనవి. ఎవడు ఏంటో నాకు తెలియదు కాబట్టి ఆప్షన్స్లో ఏది ఉంటే అది పెట్టేస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ శ్రేష్టమైనవి ఉంది కాబట్టి ఆన్సర్ సి. ఓకేనా? ఎందుకంటే కెనాట్ బి డిటర్మైన్డ్ లేదు కాబట్టి. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక విధమైన సంకేత భాషలో ట్రయాంగిల్ని RSGBLHJFగా సంకేతపరిచినచో కింది వాన్లో DFYTR నకు సంకేత పదమును తెలుపుము. ఓకేనా? ట్రయాంగిల్ ఎలా రాశాడంటే అలా రాశాడంట. నాకేమనిపిస్తుంది అంటే T అంటే 20, R అంటే 18 అంటే -2 జరిగింది. R అంటే 18, S అంటే 19 అంటే +1 జరిగింది. ఓకే, -2 +1. ఓకే, లెట్ us ట్రై. I అంటే 9, G అంటే 7 అంటే మళ్ళీ -2 జరిగింది. A అంటే 1, B అంటే 2 అంటే మళ్ళీ +1 అంటే -2 +1 రిపీట్ అవుతుందేమో నాకు అనిపించింది. ఐ విల్ ట్రై రిమైనింగ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్. ఓకే అమ్మ, ఇక్కడ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ N అంటే 14, L అంటే 12 అంటే మళ్ళీ -2 జరిగింది. G7, H8 అంటే మళ్ళీ +1 జరిగింది. సో అంటే ఇక్కడ వరకు అయిపోయింది. LH కూడా మ్యాచ్ అయిపోయింది. L అంటే 12, J అంటే 10 అంటే మళ్ళీ -2 మ్యాచ్ అయింది. E అంటే 5, F అంటే 6 అంటే మళ్ళీ +1 అంటే లాజిక్ ఏంటమ్మా? ఇక్కడ -2 +1. అవునా? ఏమన్నా కింది వాన్లో DFYTR నకు సంకేత పదమును తెలుపు. అంటే దీనికి సంకేత పదం కావాలి. ఓకే, అంటే ఫస్ట్ ఏం చేయాలి? -2 తర్వాత +1. అవునా? -2 చేస్తే D -2 అంటే B, F +1 అంటే BGతో ఉండాలి. మనకి రివర్స్ కోడింగ్ ఇచ్చాడు కదా ఇక్కడ. ఓకే, అంటే మనం రివర్స్ అంటే ఏం చేయాలమ్మా? ఇటు నుంచి ఇటు రావాలి కాబట్టి మనం ఏం చేయాలి? ఆటోమేటిక్గా అటు నుంచి అంటే +2 -1 చేయాలి. అక్కడ -2 +1 కాబట్టి ఇక్కడ రివర్స్ చేయాలి. అంటే +2 -1 అంటే +2 చేస్తే D +2 అంటే F. ఓకే, -1 అంటే E అంటే FEతో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అంటే ఆన్సర్ అమ్మా FEAST. నోటీస్ చూడండి. ఓకే, +2 -1 +2 చేశారనుకోమా, Y అంటే 25 +2 చేస్తే 27 అంటే A. ఓకే, రైట్, గుడ్. ఓకే, నెక్స్ట్ వన్. సో అమ్మ T అంటే నెక్స్ట్ -1 కదా. ఓకే, T అంటే 20, -1 అంటే S, FEAS. R అంటే మళ్ళీ +2 చేయాలి కాబట్టి +2 చేస్తే T అంటే ఫీస్ట్. సరిపోయిందా లేదా?
ఇది చేయాల్సిన పద్ధతి. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక రహస్య సందేశంలో హోటల్ అనే దాన్ని 300గా కోడ్ చేయబడింది. అయితే బోర్ అనే దాన్ని ఎలా కోడ్ చేస్తారు? ఒకసారి చూడమ్మా. హోటల్, ఓకే, HOTEL, ఓకే అమ్మా. సో పొజిషన్ వాల్యూస్ రాసుకుంటే H అంటే 8, O అంటే 15, T అంటే 20, E అంటే 5, L అంటే 12. మొత్తాన్ని యాడ్ చేద్దాం ఒకసారి. ఓకే మా 15 + 5 20, 8 + 12 20, 20 20 అంటే 40 + 20 అంటే 60. మనకు సమ్ చేస్తే 60 వచ్చింది. వాడేమో 300 అన్నాడు. అంటే వెంటనే నాకు × 5 అనిపించిందమ్మా. × 5. ఓకే, అంటే సమ్ చేసి × 5 చేశాడు అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్. ఓకే, సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా, సో అయితే బోర్ అనే దాన్ని ఎలా కోడ్ చేస్తారు? BORE. చూద్దామా ఇక్కడ. BORE పొజిషన్ వాల్యూస్ రాసుకుందాం. B అంటే 2, O అంటే 15, R అంటే 18, E అంటే 5. 20 20 అంటే ఎంతమ్మా? 40. అక్కడ × 5 చేసాం కదా, అంటే ఇక్కడ కూడా × 5 చేస్తే 200 రావాలి. అవునా? ఓకే, 200 ఉందేమో చూడండి ఒకసారి. లేదు, అంటే మళ్ళీ ఎక్కడో ఏదో చేంజ్ కొట్టింది. ఇప్పుడు చేంజ్ ఏంటో తెలుసా? చూడమ్మా జాగ్రత్తగా. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయమ్మా? 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి నేను 5తో మల్టిప్లై చేశాను. అలా అనుకోవచ్చుగా నేను. చూడండి, 5 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ పొజిషన్ వాల్యూస్ని 5తో మల్టిప్లై చేశా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? 1 2 3 4 ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను 5తో మల్టిప్లై చేయాలా, 4తో మల్టిప్లై చేయాలా? 4తో. ఇందాక రాలేదు కాబట్టి ఇలా ట్రై చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? 40 × 4 అంటే ఎంతమ్మా? 160 ఉందేమో చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఎస్, ఇక్కడ ఉంది. అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా? A ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. FULFNHW అనేది క్రికెట్ కోడ్ అయితే EULGH అనేది దేనికి కోడ్? అంటే ఇప్పుడు చూడమ్మా. సో మనకి ఎటు నుంచి అడిగినా పర్లేదమ్మా. ఇది క్రికెట్ కోడ్ అంటే కోడ్ వర్డ్ ఇక్కడ రాస్తానమ్మా, ఒరిజినల్ వర్డ్ ఇక్కడ రాస్తానమ్మా. నష్టమే ఉంది, ఎటు నుంచి ఎటు రాసుకున్నా ఒకటేగా మనకి. ఓకే, కోడ్ వర్డ్ ఏంటమ్మా? FULFNHW. కోడ్ ఏంటమ్మా? క్రికెట్, CRICKET. నేనేమంటున్నానమ్మా? EULGH. అవునా కాదా? సో ఇప్పుడు మనం పొజిషన్ వాల్యూస్ని బేస్ చేసుకుని కానీ ఏదో ఒక లాజిక్ ట్రై చేద్దాం ఇక్కడ. ఓకే, రైట్, గుడ్ అమ్మా. ఇక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా. F అంటే 6, ఇదేమో 3 అంటే -3 జరిగింది. U అంటే 21, R అంటే 18 అంటే ఇక్కడ కూడా -3 జరిగింది. అవునా కాదా? ఓకే, నెక్స్ట్ L అంటే 12, ఇక్కడ 9 వచ్చింది అంటే మళ్ళీ -3 కంటిన్యూ అయింది. F అంటే 6, అక్కడ -3 చేస్తే 3 సరిపోయింది. N అంటే 14, -3 చేస్తే K సరిపోయింది. H అంటే 8, -3 చేస్తే E సరిపోయింది. W అంటే 23, -3 చేస్తే T సరిపోయింది. ఓకే, అంటే మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, సో జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి -3 జరిగింది. ఇక్కడ -3 జరిగితే ఇక్కడ మాత్రం +3 జరుగుద్దా? ఇక్కడ కూడా -3నేగా, అంటే -3 చేద్దాం. ఈ -3 అంటే B. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్. U అంటే 21, -3 అంటే 18, 18 అంటే ఎవరమ్మా? R. L అంటే 12, -3 అంటే 9, 9 అంటే I. మా BRIతో ఎవరున్నారు చూడండి ఇక్కడ. BRI. సో ఆన్సర్ ఇస్ D. ఓకే, డౌట్ వస్తే మిగిలిన కూడా చేసుకోండి. G అంటే 7, -3 అంటే 4 అంటే D. ఓకే, H అంటే 8, -3 అంటే 5 అంటే E. బ్రైడ్. సరిపోయిందా లేదా? ఓకే, గుడ్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. డ్రైవర్ = 76, ట్రక్ = 73, మోపెడ్ ఎంత అవుతుంది? జస్ట్ పొజిషన్ వాల్యూస్ రాద్దాం ఒకసారి. రీరైట్ చేసే వాళ్ళు అక్కడక్కడ రాసేద్దాం. D అంటే 4 + R అంటే 18 + I అంటే 9, V అంటే 22, E అంటే 5, R అంటే 18. మొత్తం యాడ్ చేద్దామా? సో యాడ్ చేసేద్దాం. చూడమ్మా జాగ్రత్తగా. రైట్. సో మా 18 + 9 27, 22 + 5 27, 27 27 అంటే 54, 54 + 4 58, 58 + 18 76 ఎగ్జాక్ట్గా సరిపోయింది. అంటే జస్ట్ పొజిషన్ వాల్యూ సమ్ చేశాడు, అంతేనా కాదా? ఇప్పుడు ట్రక్ కూడా అదే వస్తుందో చూద్దాం ఒకసారి. T అంటే 20, R అంటే 18, U అంటే 21, C అంటే 3, K అంటే 11. యాడ్ చేద్దామా? 18 + 3 21, 21 21 42, 42 20 అంటే 62, 62 + 11 అంటే 73. సరిపోయిందని చూడండి. అంటే ఇప్పుడు ఏం చేయాలమ్మా? మోపెడ్ ఎంత అవుతుంది? అవునా, మోపెడ్. M అంటే ఎంత? 13, O అంటే 15, P అంటే 16, E అంటే 5, D అంటే 4. అవునా, అది చేద్దాం మొత్తం. ఓకే, 16 + 4 20, 15 + 5 20, 20 20 40 + 13 అంటే 53. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? C ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A = 2. అసలు ఏ పొజిషన్ వాల్యూ ఎంత? 1. ఇక్కడ 2 ఇచ్చాడు. ఓకే, M అంటే 13, ఇక్కడ ఎంత ఇచ్చాడు? 26. అంటే డబల్ సరిపోతుంది ప్రతి చోట. అవునా?
జెడ్ అంటే ఎంత 26, డబల్ చేస్తే 52 సరిపోయింది. అంటే అన్నిటినీ పొజిషన్ వాల్యూస్ డబల్ చేశాడు. ఇప్పుడు బిఈటి ఉంది కదా, మన డౌట్ ఏంటంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్ని డబల్ చేస్తాడా, మొత్తాన్ని సమ్ చేసి డబల్ చేస్తాడా అంటే ఒక్కొక్క దాన్ని డబల్ చేస్తే చాలా లెటర్స్ ఉండాలి అని లేవు ఇక్కడ. అంటే మొత్తాన్ని కలిపి డబల్ చేసి ఉండొచ్చు, డబల్ చేసి ఉండొచ్చు, ఐఎమ్ నాట్ షూర్ ఈవెన్. ఓకే, లెట్స్ ట్రై. మా బి అంటే 2, ఈ అంటే 5, టీ అంటే 20, అంటే మొత్తం కలిపితే 27. ఇప్పుడు ఏం చేయాలి, డబల్ కానీ డబల్ చేశాను, ఎంత ఉందమ్మా 54 ఉందిగా. సో ఆన్సర్ ఇస్ బి. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. రైట్ నౌ లెట్ us see the నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో జాన్సన్ను NHOJNOS గా రాసినట్లయితే, ఒక నిమిషం ఆగు, చూడంగానే నాకు అద్భుతమైన విషయం అర్థమైపోయింది. అవే లెటర్స్ రిపీట్ అయ్యి చూడండి, ఎన్ ఉంది, హెచ్ ఉంది, ఓ ఉంది, జే ఉంది. చూడండి NHOJ రివర్స్ అయింది కదా, SON కాస్త రివర్స్ అయ్యి NOS అయింది కదా. అంటే ఫస్ట్ 4 లెటర్స్ తర్వాత 3 లెటర్స్ రివర్స్ చేసి రాశాడు, అంతేనా కాదా? ఇప్పుడు నేను ఏమిటమ్మా ABRAHEMను ఎలా రాయవచ్చు, అబ్రహం. ఓకే, ఫస్ట్ 4 లెటర్స్ తర్వాత 3 లెటర్స్ రివర్స్ చేస్తే ARBA లేదు. నెక్స్ట్ ఈ ముగ్గురు రివర్స్ చేస్తే MEH సరిపోయింది. సో ఆన్సర్ ఇది. ఇక్కడ మాత్రం యాష్గా ఉంది చూసారా, HM అంటే అది కాదు. ఇది చేయాల్సిన పద్ధతి. ఓకే, రైట్. ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 16 × 20. ఓకే రైట్, ఏమి వచ్చారు చూడమ్మా. సో ఈ ప్రశ్నలు క్రింది సమాచారం ఆధారంగా ఉంటాయి. క్రింద ఇవ్వబడిన పట్టికలో పదాల సమూహం కాలం 1లో రాయబడుతుంది మరియు వాటి సంకేతాలు ప్రతి సమూహానికి వ్యతిరేకంగా కాలం 2లో వ్రాయబడతాయి. ప్రతి పదానికి ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. పదాల సమూహాన్ని మరియు వాటి సంకేతాలను సరిపోల్చండి మరియు క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మరి ఈ కాలం 1 కాలం 2 అంటే ఆల్రెడీ నేను చేసిన మోడలేగా, నేను ఇన్ సెన్స్ ప్రీవియస్ ఎక్సర్సైజ్లో చేసినవేగా. ఓకే, కాలం 1 ఇవి, కాలం 2 ఇవి. ఐఎమ్ నాట్ కమింగ్, షీ ఈజ్ నాట్ గోయింగ్, వీ విల్ బీ గోయింగ్, ఐ విల్ బీ గోయింగ్, ఎట్సెట్రా కాలం. ఓకేనా. రైట్ నౌ లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్స్ వన్ బై వన్. ఇక్కడ నుంచి మనం చేయడం ఎలాగో ఆల్రెడీ నేను మీకు ఎక్సర్సైజ్ చెప్పానమ్మా. ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్స్ ఎక్సర్సైజ్ వినకుండా నేను ప్రాబ్లమ్స్ తినేస్తాను, నాకు అర్థమైపోవాలంటే ఆ పప్పులు ఉడకవు. ఓకేనా, రైట్ గుడ్. సి ద క్వశ్చన్. కమింగ్ అనే పదానికి కోడ్ ఏంటి? సార్ చూడమ్మా, కమింగ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఐ ఏమైనా రిపీట్ అయిందా? యామ్, నాట్ రిపీట్ అవ్వాలి. అంటే వీళ్ళిద్దరిలో ఒకే ఒక వర్డ్ కామన్ ఉంది, ఏంటమ్మా అది? కమింగ్. 1, 3లో కామన్గా ఉన్న నెంబర్ ఏంటో చెప్పండి. 9. అంటే కమింగ్ అనే పదానికి కోడ్ ఏంటమ్మా? 9. సో ఆన్సర్ ఏంటమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. దట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఐకి కోడ్ ఏమిటి? ఐ అంటే నేను కాదే, ఐ అనేది ఆల్ఫాబెట్. ఓకేనా. ఐ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. వీళ్ళిద్దరిలో ఇంకేమైనా కామన్ ఉన్నారా? యామ్ లేడు, నాట్ లేడు, కమింగ్ లేడు. అంటే 1వ దాంట్లోనూ 4వ దాంట్లోనూ కామన్గా ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అదే మన కోడ్. అవునా? చూడండి 74966051. ఎవరు కామన్ ఉన్నారు? 6. అంటే ఐకి కోడ్ ఏంటమ్మా? 6. సో 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు చెప్పండి, ఈ మోడల్ ఇస్తే కష్టమా డెడ్ ఈజీనా? టైం మస్తు సేవ్ అవుద్దామా. ఓకేనా. లాజిక్ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఈజీ లాజిక్, తెలిసిన లాజిక్. నెక్స్ట్ వన్, గోయింగ్కి కోడ్ ఏమిటి? దేనికమ్మా? గోయింగ్ ఇక్కడ ఉంది. ఈ రెండులో ఇంకెవరైనా కామన్ ఉన్నారా? వెతకండి ఒకసారి. షీ లేదు, ఈజ్ లేదు, నాట్ లేదు. అంటే గోయింగ్ ఒకటే కామన్గా ఉంది. అంటే ఈ రెండింటిలో కామన్గా ఉన్నది ఎవరో చూడండి. 43216051. అంటే 1 కామన్గా ఉన్నాడు. అంటే గోయింగ్ అనే పదానికి కోడ్ ఏంటమ్మా? 1. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. ఓకేనా. దట్స్ ద నెక్స్ట్ వన్. విల్ బీకి కోడ్ ఏమిటి? విల్ బీ ఎక్కడ ఉన్నాడు చూడండి ఒకసారి. విల్ బీ ఇక్కడ ఉన్నాడు, విల్ బీ ఇక్కడ ఉన్నాడు. అంటే రెండిట్లోనూ విల్ బీ కామన్గా ఉంది. వి లేదు, కమింగ్ లేదు. అంటే విల్ బీ మాత్రమే కామన్గా ఉంది. అంటే ఈ రెండిట్లో ఎవరో కామన్ ఉంటారు అక్కడ చూడండి, వాడే ఆన్సర్ మనకు. అవునా కాదు? రెండిట్లోనూ కామన్గా ఉన్నాడమ్మా 0505. అంటే సింపుల్గా మనం కోడ్ అని చెప్పుకోవచ్చమ్మా విల్ బీకి 05 or 50. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్. డెడ్ ఈజీ క్వశ్చన్స్ కదా.